హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎంతలా అంటే అక్కడ హిందూ అనేవాడు కనిపిస్తే చాలు వాళ్ళపై దాడి చేస్తున్నారు. గుడికి వెళ్తున్న హిందువులని గుడి ముందే ఆపి అక్కడే వాళ్ళని కొడుతున్నారు. హిందువుల ఇళ్లలోకి దూరి మరీ వారిపై మానభంగం చేస్తున్నారు. చిన్నపిల్లల్ని వృద్ధులని చూడకుండా అందరినీ దారుణంగా హింసిస్తున్నారు. అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? ఎందుకు బంగ్లాదేశ్లో హిందువులను చంపివేస్తున్నారు? అసలు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనికి కారణాలేంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సింపుల్గా ఒక క్వశ్చన్. ఆల్ ఐస్ ఆన్ రాఫా. ఈ పోస్ట్ని మీరు ఎంతమంది సెలబ్రిటీస్ ఇన్స్టా స్టోరీస్లో, ట్విట్టర్ హ్యాండిల్స్లో చూశారు? ఎక్కడో ఉన్న పాకిస్తాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ట్విట్టర్ హ్యాండిల్స్లో సపోర్ట్ చేసిన సెలబ్రిటీస్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? ఇండియా పక్కనే కదా బంగ్లాదేశ్, మరిప్పుడెందుకు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అన్న పోస్ట్ కాదు కదా? అట్లీస్ట్ దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. మీకు అర్థమవుతుందా అసలు ఏం జరుగుతుందో? బంగ్లాదేశ్లో మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ మన హిందూ పాపులేషన్ 8% మాత్రమే. ఇప్పుడు ఆ 8% కూడా లేకుండా చేద్దామన్నదే వాళ్ళ మెయిన్ ఎజెండా. ఇక్కడ ఉండే బంగ్లాదేశ్ ఎందుకింత ఓవర్ చేస్తుంది? ఇండియాతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ చేతిలో ఉన్న చిటికెన వేలంతా. అలాంటిది బంగ్లాదేశ్ ఇలా చేయడానికి ముఖ్య కారణం వెనుకుని నడిపిస్తున్నది మన అజాత శత్రు పాకిస్తాన్ మాత్రమే. ఒకవేళ భారత్తో యుద్ధం వస్తే చూసుకుందాంలే అన్న దూకుడుతో పాకిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది కదా అని బంగ్లాదేశ్ హిందువులపై వారి పెత్తనం చెలాయిస్తుంది. పాకిస్తాన్తో కలిసి హిందువులపై దెబ్బ కొడుతూ బంగ్లాదేశ్ భారతదేశంపై పగ తీర్చుకుంటుంది. ఇండియాకి వచ్చేసరికి హిందువులు మెజారిటీ, ముస్లిమ్స్ మైనారిటీ కింద ఉన్నారు. కానీ బంగ్లాదేశ్లో ముస్లింలు మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ పాపులేషన్ చాలా ఎక్కువ. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి రోజు రోజుకి తీవ్రంగా దిగజారుతుంది. 5 months బ్యాక్ బంగ్లాదేశ్లో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ విద్యార్థులు ఉద్యోగాలు లేక పక్క దేశాలకు వెళ్లి జాబ్ చేసుకునేవారు. ఈ సిచ్యువేషన్ని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడున్న స్టూడెంట్స్కి హిందువుల వల్లే జాబులు రావట్లేదని, మైనార్టీగా ఉన్న వాళ్ళకే ఈ ప్రభుత్వంలో లాభం జరుగుతుందని, హిందువులను మన దేశం నుంచి తరిమి కొడితే గాని మన జాబులు మనకుండవని అక్కడ స్టూడెంట్స్ని బ్రెయిన్ ట్యూన్ చేశారు. దాంతో వారందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. అది చిన్న చిన్నగా ఒక పెద్ద ఇష్యూలా మారింది. ఎంతలా అంటే ఆ దేశ ప్రధాని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమె ఇంట్లోకి దూరి మరీ చెల్లాచెదురు చేశారు. దాంతో ఆమె ఇండియాకు పారిపోయి వచ్చింది. ఒక ప్రధానినే పారిపోయేలా చేశారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత జరిగిందో, అక్కడి సిచ్యువేషన్స్ ఎలా ఉండేవో. వాళ్లకు భయపడి ఒక ప్రధాని దేశాన్ని వదిలి బయటకు వచ్చేసింది. మరి అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ప్రోత్సాహంతోనే బంగ్లాదేశ్లో యువతను రెచ్చగొట్టి భారత్ నుంచి విముక్తి కావాలని ప్రేరేపిస్తుంది. దానివల్ల ఎంతోమంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. చిన్న పెద్ద డిఫరెన్స్ లేకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను దారుణంగా ఇళ్లల్లోకి దూరి మరీ కొట్టి చంపారు. ఇళ్లల్లో ఉన్నవారిని ఇంటికి బయట లాక్ వేసి ఇంటిపైన పెట్రోల్ పోసి మరీ సజీవదహనం చేశారు. ఇదంతా 5 months బ్యాక్ నుంచి జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ మళ్లీ వెలుగులోకి రావడానికి కారణం ఇస్కాన్ మంక్ చెన్మయ్ కృష్ణదాస్. ఆయన్ని అరెస్టు చేశారు. దాంతో ఈ ఘటన మళ్లీ వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానించాడని అతనిపై కేసు పెట్టి జైల్లో నిర్బంధించారు. ఈ అరెస్టు పట్ల బంగ్లాదేశ్లోని మైనారిటీలు అంటే హిందువులు నిరసన వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఉన్న హిందువులు చెప్తుంది ఏంటంటే చిన్మయ్ కృష్ణదాస్ హిందువులపై జరుగుతున్న దాడులను, మతపరంగా చూపిస్తున్న వివక్షతను బహిరంగంగా వ్యతిరేకించినందుకే చిన్మయ్ కృష్ణదాస్ని జైల్లో నిర్బంధించారు అని అక్కడి హిందువులు రోడ్లపైకి ఎక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఆయన అరెస్టు చేసి బెయిల్ పిటిషన్ కోసం కోర్టుకు తీసుకువచ్చినప్పుడు కోర్టు దాస్కు బెయిల్ను నిరాకరించింది. దాంతో ఆయన తిరిగి జైలుకు తీసుకువెళ్లే సమయంలో మద్దతుదారులందరూ వ్యాన్ను చుట్టుముట్టారు. ఈ సమయంలో హింస చెలరేగడంతో భద్రతా బలగాలు లాఠీచార్జ్ చేసి టైర్ గ్యాస్ను ప్రయోగించి హిందువులను చెల్లాచెదురు చేశారు. ఈ ఘర్షణలో సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ అనే ముస్లిం న్యాయవాది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ రచ్చ ఇంకా ఎక్కువైంది. హూ ఇస్ చిన్మయ్ కృష్ణదాస్? చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్కు చెందిన ఒక సన్యాసి. అతడు బంగ్లాదేశ్లో హిందువుల హక్కులపై గల్లం విప్పుతూ ఉండేవాడు. అలా అక్టోబర్ 25న ఒక ర్యాలీలో పాల్గొన్నప్పుడు అక్కడి హిందువుల హక్కుల కోసం హక్కులను వ్యతిరేకించిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దాంతో ఈయనను అకారణంగా అరెస్టు చేశారు. దీనిపై ఇస్కాన్ కూడా స్పందించి అతన్ని అకారణంగా అరెస్టు చేసి రాజకీయ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపణ చేసింది. మహమ్మద్ యూనస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ షేక్ హసీనాపై ఆమె ఇంట్లోకి దూరి మరీ ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించారని. దాంతో ఆమె ఇండియాకు పారిపోయి వచ్చింది. అయితే
తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి దానికి మహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. ఇతన్ని విమర్శించినందుకే ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్టు చేశారు. ఇస్కాన్ ఈ అరెస్ట్ని ఖండిస్తూ బంగ్లాదేశ్లో హిందువులపై జరిగే దాడులను తీవ్రంగా విమర్శించింది. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు గ్లోబల్ చర్చలకు కూడా దారితీశాయి. అమెరికా అధ్యక్షుడు ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ హిందువుల పట్ల జరుగుతున్న దాడులను ఖండించారు. ఆయన హిందువులను ప్రేమించే వ్యక్తిగా హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశాడు. అసలు బంగ్లాదేశ్ ప్రభుత్వం సెక్యులర్ అన్న పదాన్నే రాజ్యాంగం నుంచి తొలగించే ఆలోచనలో ఉంది. ఈ చర్యలు బంగ్లాదేశ్లో హిందువులకు మరింత నరకాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితులు ప్రపంచమంతటా ప్రత్యేకించి హిందువుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలకు భద్రత కల్పించాలని భారత్ ఆదేశించింది. భారత్ యొక్క ప్రకటనపై బంగ్లాదేశ్ స్పందిస్తూ కొన్ని వర్గాలు దీనిని తప్పుగా భావించడం తీవ్ర నిరాశకు గురిచేస్తుందని పేర్కొంది. గతంలో మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండడంతో బంగ్లాదేశ్ ఆర్థికంగా లాభపడింది. కానీ ఆమె ఆగస్టులో అధికారాన్ని కోల్పోయిన తరువాత భారతదేశంతో సంబంధాలు క్షీణించాయి. బంగ్లాదేశంలో హిందువులు 8% జనాభాను కలిగి ఉండి ప్రధాన మైనారిటీగా ఉన్నారు. అయితే ముస్లిం మెజారిటీ దేశంగా ఉండడంతో హిందూ మైనారిటీల భద్రతపై భారత్ తరచూ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే దీనికి బంగ్లాదేశ్ ఈ వాదనలను నిరాకరిస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత కష్టతరంగా మారుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడున్న హిందువుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మత సామరస్యాన్ని నెలకొల్పుతామంటూ తప్పు జరుగుతున్నా హిందువులపై మళ్లీ దాడులు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడమే కాదు కదా, వారిని ఇంకా ప్రోత్సహిస్తుంది. దీనిపై మీ వాయిస్ను రైజ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి హిందూస్పై జరుగుతున్న అరాచకాన్ని ఇంకొంతమందికి తెలిసేలా చేయండి. జై హింద్, జై హిందూ.